ఆయన ప్రపంచ విజేత. అన్ని దేశాల్లో ఆ దేశాలపైన యుద్ధం చేసి జయిస్తాడు. అప్పుడు ఒకరు అడుగుతారు కొంతమంది, మీ విజయానికి రహస్యం ఏంటంటే, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సురక్షితమైన సైన్యం ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అలెగ్జాండర్ అనుకొని ఈ యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలను చేస్తాను, ఎప్పుడూ మాదే విజయమని అలెగ్జాండర్ గారు ఆ రోజు చెప్తారు. తమ్ముళ్ళు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నాకు 65 లక్షల మంది సైనికులున్నారు. ఎన్ని ఎన్నికల యుద్ధాలైతే భయం నాకెందుకని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అవునా కాదా? ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఇంకో పక్కన మీరు యుద్ధం చేస్తా ఉంటే మీ వెనకాన యుద్ధంలో నడవడానికి, ఎన్నికల యుద్ధంలో కలిసి రావడానికి మా డాక్రా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. 1 కోటి మంది. ఒకరిద్దరు కాదు, 1 కోటి మంది చెల్లెళ్ళుండే ఒకే ఒక అన్న నేనెంతో అదృష్టవంతుడని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి చెల్లెమ్మలందరికీ పసుపు కుంకుమ పెట్టా. కన్న తల్లిదండ్రులు తోబుట్టోలు ఇచ్చేది నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి, ఎల్లవేళలా ఆనందంగా ఉండి ముందుకు పోవాలనే ఉద్దేశంతో 2 విడతలు ఇచ్చాను. 2 విడతలు ఇచ్చి 10,000 ఇచ్చాను. 67,000 రూపాయలు, 67,000 కోట్లు ఈరోజు వడ్డీ 2 రుణాలు ఇప్పించాం. ఇది కాకుండా 3,000 కోట్లు వడ్డీ మాఫీ చేశాం. మొత్తం అన్ని కలిపి 1,00,000 కోట్ల రూపాయలు 1 కోటి మంది చెల్లెమ్మలకు డబ్బులు ఇప్పించిన ఘనత ఒక అన్నగా నాకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు అన్ని విధాల వాళ్ళని సరిగా చూసుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కరెంటు ఒకప్పుడు లేకపోతే, ఒకప్పుడు 2004లో మిగులు కరెంటు, 2014లో కరెంటు లేకుండా కరెంటు కోతలు, 2 నెలల్లోనే కరెంటు కోత అధిగమించాం. ఈరోజు మా చెల్లెమ్మలు కానీ ప్రజలు కానీ దర్జాగా సీరియల్ చూసుకుంటున్నారంటే, ఎలాంటి కరెంటు కొరత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. మరుగుదొడ్లు కట్టించాం, ఆత్మ గౌరవాన్ని పెంచాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇబ్బంది లేకుండా చేశాం. ఆస్తులన్నీ ఆడబిడ్డల పేరుతో ఇచ్చారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తులు సమానం ఇస్తే, నేను ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 33% మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ నాయకులున్నారు, గ్రామాల్లో మీరు అడగాలి, ఏమమ్మా మీ అన్న చెప్పమన్నాడు, మీ అన్న ఎన్నికల్లో నిలబడ్డాడు, మళ్ళీ పసుపు కుంకుమ నిరంతరం కొనసాగాలంటే మీ అన్న అధికారంలోకి రావాలి, చెల్లెమ్మలకు చెప్పమన్నారని సంసిద్ధం చేసే బాధ్యత మీ అందరిది తమ్ముళ్ళు చేశారని అడుగుతున్నా.